హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇమిగ్రేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండియాలోనే చదవాలంటేనే అనేక డౌట్స్తో సందిగ్ధంలో ఉంటాం. అలాంటిది ఒక ఫారిన్ కంట్రీలో చూస్ చేసుకొని అక్కడ మన ఎడ్యుకేషన్ని పర్స్యూ చేయాలంటే సవా లక్ష డౌట్స్ ఉంటాయి. సో రైట్ పర్సన్స్ అనేటువంటి వారు మనకు అందుబాటులో చాలామందికి ఉండకపోవచ్చు. సో అటువంటి వారి కోసం ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది సాక్షి ఎడ్యుకేషన్. వీ హ్యావ్ ఎమినెంట్ పర్సనాలిటీ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ ఆనంద్ గంగాధర్ బీరా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ఇమిగ్రేషన్కి సంబంధించి క్వైరీస్ అనేటువంటిది ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హార్టీ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఆనంద్ గంగాధర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. సాక్షికి మీకు మన తెలుగు ప్రజలందరికీ కూడా శుభావందనాలు చెప్తూ మనం మొదలు పెడదాం. థ్యాంక్ యూ సార్. ఇండియాలోనే చదవాలనుకుంటే పోనీ మన స్టేట్లోనే ఒక మంచి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే చూస్ చేసుకోవాలంటే సవా లక్ష క్వైరీస్ ఉంటాయి, అటు పేరెంట్స్కి కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి. అలాంటిది ఫారిన్కి వెళ్ళి ఎడ్యుకేషన్ పర్సూట్ చేయాలంటే ఇంకా చాలా క్వైరీస్ ఉంటాయి, అక్కడ జాబ్ చేయాలంటే ఇంకా చాలా క్వైరీస్ ఉంటాయి. సో ఒక అన్నోన్ ప్లేస్లో ఒక అన్నోన్ కంట్రీలో చేయాలన్న క్వైరీస్ చాలా ఉన్నప్పుడు సో అటువంటి వారికి ప్రిలిమినరీగా మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటండి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరేమంటారండి ప్రిలిమినరీగా స్టూడెంట్స్ మన భారతదేశం వాళ్ళు ప్రపంచంలో అతి తెలివైన వాళ్ళు. ఫస్ట్ మన భారతీయులు, తర్వాత జర్మన్స్, తర్వాత జాపనీస్, చాలా తెలివైన జాతి వాళ్ళు. అయితే మన భారతీయులు మనం ఎక్కువ జనాభా ఉండడం వలన అందరికీ ఉద్యోగాలు కావాలి కాబట్టి ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకుంటే నాకు భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడడంలో తప్పేం లేదు. కానీ ఏ దేశానికి వెళ్ళాలి, ఏ కోర్సు ఎంచుకోవాలి, ఎటువంటి కన్సల్టెంట్ ద్వారా వెళ్ళాలి, కన్సల్టెంట్ ద్వారా వెళ్తే ఏం ప్రశ్నలు అడగాలి, బడ్జెట్ ఎంత, నా తండ్రి తల్లి ఎంత స్తోమతలో ఉన్నారో వాళ్ళు ఎంత పెట్టగలరో, నా తల్లి తండ్రి ఇబ్బంది పడకుండా పంపించే అవకాశం ఉన్న దేశాలు ఇవి, తక్కువ ఖర్చుతో చదువు చెప్పే దేశాలు ఇవి, ఇలాంటివన్నీ ఆ కుర్రాడు వెళ్ళకముందు కనీసం 1 year ముందు రీసెర్చ్ చేయాలండి. రీసెర్చ్ చేయకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళకూడదు, అది చాలా తప్పు. యాజ్ అన్ ఇమిగ్రెంట్ కన్సల్టెంట్గా మీ ఎక్స్పర్టైజ్ని అట్ ద సేమ్ టైం మీ ప్రొఫైల్ని మా వ్యూస్కి చెప్తారండి. మీరు నా పేరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను కెనడియన్ సిటిజన్ అండి. 1961లో పుట్టాను. 65 నుంచి భారతదేశంలో ఉన్నాను. 38 ఏళ్ళు ఉన్నాను. నేను నేవీలో పనిచేశాను, ఇండియన్ నేవీలో, మన భారతదేశానికి సబ్మరీన్స్లో. ప్లస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 15 ఏళ్ళు పనిచేసి కెనడాకి డైరెక్ట్గా నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఆ వీసాని, పర్మనెంట్ రెసిడెంట్ వీసా అనే స్టేటస్ని ఇండియాలో ఉండగా స్టాంపింగ్ పొంది నేను నా భార్య పిల్లలు 1999లో కెనడాకి వెళ్ళిపోయాం. ఇప్పుడు 26 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. నేను కెనడియన్ సిటిజన్ని. నేను ఎంతో అవసరమైతే తప్ప స్టూడెంట్ వీసాలు చేయను, సాధారణంగా చేయను. తర్వాత నా కన్సల్టెన్సీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదు. ఎప్పుడు పేపర్కి కానీ మీడియా ద్వారా కానీ చేయలేదు. నేను వర్క్ పర్మిట్లు, స్టూడెంట్ వీసాలు చేయకపోవడానికి కారణాలు మీరు ముందుగా అడిగితే తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నేను పర్మనెంట్ రెసిడెంట్ వీసాస్ మాత్రమే చేస్తాను గత 25 ఏళ్ళగా. నాకు ఇందులో చాలా మంచి పట్టు ఉంది. 38 సంవత్సరాలు భారతదేశంలో ఉండడం వలన ఇక్కడ కష్టాలు తెలుసు, పరిస్థితులు తెలుసు. అలాగే 26 సంవత్సరాలు కెనడాలో ఉండటం వలన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అక్కడ పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఏ దేశమైనా పూలబాట కాదు, ముళ్ళబాట కూడా కాదు. ముళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, మనం జాగ్రత్తగా నడవాలి. సో ఒక లేమ్యాన్కి చెప్పదలుచుకుంటే అసలు వీసా అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? యాక్చువల్గా వీసా అనే పదానికి ఇదమిద్దమైన అర్థం ఏమీ లేదు, కానీ దానికి ఒక యాక్రోనిమ్ ఉంది. విజిటర్స్ ఇమిగ్రేషన్ సెక్యూరిటీ యాక్సెప్టెన్స్. ఇది 1970లో స్టార్ట్ అయింది. 1970కి ముందు వీసాలు ఉండేవి కాదు. ఏ దేశానికైనా వాళ్ళు ఇన్విటేషన్ లెటర్ పంపిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ఈ వీసా అనేది ప్రతి దేశం వాళ్ళ యొక్క దేశ కాలమాన పరిస్థితులు బట్టి వాళ్ళు టెర్రరిజంని ఎదిరించాలి కాబట్టి జాగ్రత్తగా ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదు అనే ఆంక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పౌరులకి, ఏ దేశస్తుల వాళ్ళకి మనం అనుమతి పత్రం, వీసాను తెలుగులో అనుమతి పత్రం అనవచ్చు, అనుమతి పత్రం ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ఒక స్టాండర్డ్ కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ పెడతారు. అవి మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు వాళ్ళు వీసా ఇస్తారు. ఈ వీసాల్లో చాలా రకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 190 దేశాల్లో ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయాలు 5. ఒకటి టూరిస్ట్ వీసా 1 నెల, 2 విజిటర్ వీసా 6 నెలల వరకే, తర్వాత వర్క్ వీసా అది
1 ఇయర్ ఉండొచ్చు, 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు. అది వాళ్ళ ఎక్స్టెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫోర్త్, పర్మనెంట్ రెసిడెంట్ వీసా. ఈ పర్మనెంట్ రెసిడెంట్ వీసా అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఇవ్వట్లేదు. అమెరికాలో ఉంది ఒక పర్మనెంట్ రెసిడెంట్ వీసా. దాన్ని లాటరీ వీసా అంటారు. 50,000 మందికి ఇస్తారు సంవత్సరంలో. ఎవరు కొన్ని లక్షల కోట్ల మంది అప్లై చేస్తారు, ఒక 50,000 మందికి వస్తుంది. వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇస్తారు. యాక్చువల్గా గ్రీన్ కార్డ్ అంటే పిఆర్ వీసా కాదు. పిఆర్ వీసాని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు కానీ కాదు. కార్డు మీద ఏలియన్ రిజిస్ట్రేషన్ కార్డ్ అని ఉంటుంది. కెనడాలో అలా కాకుండా పర్మనెంట్ రెసిడెంట్ వీసా అని ఉండి హక్కులు ఏంటంటే ఒక సిటిజన్కి ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులే ఉంటాయి. అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి అమెరికాలో ఒక సిటిజన్కి ఉండే హక్కులు ఉండవు. అతను ఉద్యోగం లేకపోయినా ఉండొచ్చు, చదువుకున్నా చదువుకోకపోయినా ఉండొచ్చు, ఏమన్నా చేయొచ్చు, పర్మనెంట్ ఉండొచ్చు. కానీ ఒక అమెరికన్ సిటిజన్కి ఉన్న హక్కులు ఉండవు. కానీ పర్మనెంట్ రెసిడెంట్ వీసా కెనడాకి వచ్చిన వాళ్ళకి కెనడియన్ సిటిజన్షిప్కి ఉన్న వాల్యూ ఉంటుంది, ఆ స్టేటస్ ఉంటుంది. మీరు కెనడియన్ సిటిజన్షిప్ 3 ఏళ్ల తర్వాత తీసుకుంటే యు ఆర్ ఈక్వల్ టు అమెరికన్ సిటిజన్. అది ఒక విషయం. 2, ఒకసారి మనం ఆ దేశంకి వెళ్ళిపోయి సిటిజన్ అయిపోతే మన ఇండియాలో గవర్నమెంట్లో పనిచేయలేం, అలాగే ఓటేయలేం. అలాగే మనం ఇండియన్ పిఆర్ వీసాలో ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఓటేయలేం, స్టేట్ గవర్నమెంట్కి వేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేయలేం. మా సెంట్రల్ గవర్నమెంట్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటారు. ఇది తేడా పిఆర్ వీసా విషయంలో. అయితే ప్రపంచంలో నాకు తెలిసిన బెస్ట్ కంట్రీస్ అన్ని విధాలుగా ఏ కోణంలో చూసుకున్నా మంచి దేశం అనుకునే దేశాలు 5 ఉన్నాయి. 1950 నుంచి స్వీడన్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ 2000, 2010 నుంచి నార్వే, 1970 నుంచి కెనడా. ఈ 5 దేశాలు ఎందుకు చెప్పానంటే ముఖ్యంగా ఈ దేశంలో సోషల్ సెక్యూరిటీ, మీకు ఉద్యోగం లేకపోతే 50% మీకు భత్యం ఇస్తారు, ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అంటుంది దాన్ని. తర్వాత ఇంకో సోషల్ సెక్యూరిటీ ఉంది, ఏ ఉద్యోగం లేక ఆరోగ్యం బాగోకపోతే మీకు కొంత ఇస్తారు, హోమ్లెస్ అవ్వకుండా. మూడోది మెడికల్ ఇన్సూరెన్స్ కంప్లీట్గా ఉంటుంది. బ్రెయిన్ సర్జరీ వరకు మెడికల్ ఇన్సూరెన్స్ అంటే హాస్పిటల్ ఛార్జెస్, ప్రోగ్నోసిస్ ఛార్జెస్, డయాగ్నోసిస్ ఛార్జెస్, డాక్టర్ సర్జికల్ ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, బెడ్ ఛార్జెస్, అన్ని ఛార్జెస్ ఫ్రీ, ఓన్లీ మెడిసిన్స్ మాత్రం కొనుక్కోవాలి. అలాగే మెడికల్ ఫ్రీ. తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఉద్యోగం పోతే 55% ఇస్తారు, కొందరికి 80% ఇస్తారు, దానికి స్లాబ్స్ ఉన్నాయి. ఇవి కాక ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏజ్ 6 to PhD. మీరు 70 వచ్చినా మీరు చదువుకోవచ్చు, గవర్నమెంట్ మీకు డబ్బులు ఖర్చు పడుతుంది. సో స్టూడెంట్ వీసా కూడా ఒకటి ఉంటుంది కదా సార్, దాని గురించి చెప్తారా? స్టూడెంట్ వీసా కెనడాలో ఉంది. కెనడాలో స్టూడెంట్ వీసా ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్తో, అమెరికాతో, కొన్ని యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే అందరికంటే తక్కువే ఫీజు, ఒక 25 ఏళ్ళుగా. కానీ లివింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ. అమెరికాకు మాకు తేడా ఏంటంటే అమెరికా కూడా 30% ట్యాక్సెస్ విధిస్తారు, మేము కూడా 30 to 40% విధిస్తాం. కానీ మా కమోడిటీస్ మీద కూడా ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళ అద్దెలు పెంచారు. ముఖ్యంగా 2019లో కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు, కోవిడ్ తర్వాత యుక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత 2022 నుంచి ఈ రోజు వరకు అన్ని రేట్లు డబుల్ అయిపోయినాయి. ప్రస్తుతం స్టూడెంట్స్కి చాలా కష్టంగా ఉంది కెనడాలో. అందుకే కెనడాకి రావడానికి భయపడుతున్నారు. కారణం ఏంటంటే స్టూడెంట్ యూనివర్సిటీ ఫీజు కడతాడు, తన మెయింటెనెన్స్ కోసం ఇంత తెచ్చుకుంటాడు. సంవత్సరంకి 6 లక్షలు తన ఫుడ్ కావాలి. ఒక 9 లక్షల నుంచి 15-20 లక్షల వరకు డిపెండింగ్ అపాన్ కోర్స్ మీకు ఖర్చు అవ్వాలి. అయితే పూర్వం 600కి ఒక బేస్మెంట్ ఇల్లు వచ్చేది, 3 కుర్రోళ్ళు ఉంటే 200 షేర్ చేసుకునేవారు. ఇప్పుడు 1,00,000 మంది వచ్చే చోట 5 లక్షల మంది వెళ్ళడం వలన గత 5 సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయలేక చలి దేశం అవడం వలన మే టు అక్టోబర్ వరకే కన్స్ట్రక్షన్ చేయగలగడం వలన, నవంబర్ టు ఏప్రిల్ వరకు మంచు విపరీతంగా పడడం వలన కన్స్ట్రక్షన్ స్పీడ్గా జరగట్లేదు. జరగకపోవడం వలన ఈ ఎకానమీ యుక్రెయిన్ వార్ వల్ల పడిపోవడం వలన ఈ మాలాంటి హౌస్ ఓనర్స్ అద్దె ఎక్కువకి ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే ఈ స్టూడెంట్స్ అంత అద్దె కట్టుకోలేక బతిమాలుకుంటున్నారు. 3 అంటున్నారు కదా, మేము కూడా ఉంటాం అన్అఫీషియల్గా, ఏం పర్లేదంటే వాళ్ళు ఒకరు చేసి ఇప్పుడు 15 మంది కూడా ఉంటున్నారు ఒక ఇంట్లో.
బాగాలేదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అలా కూడా దొరకక చాలామంది బ్రిడ్జిల కింద అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ హోమ్లెస్గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి 4 అవర్సే పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది కెనడాలో. దట్ ఈస్ కాల్డ్ పార్ట్ టైం. ఆ జాబు క్యాంపస్లో దొరికితే మంచిది, క్యాంపస్లో మంచి జీతం ఉంటుంది. బయట మాత్రం మినిమం వేజ్ ఎంత ఉంటుందో దానికంటే తక్కువ కానీ మినిమం వేజ్ కానీ ఇస్తారు. ప్రస్తుతం నేను కెనడాకి వెళ్ళినప్పుడు మినిమం వేజ్ $8 ఉండేది, ఇప్పుడు $17 ఉంది. కానీ స్టూడెంట్ వెళ్ళి పనిచేసినప్పుడు $15 ఇస్తారు. ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ నేను చదివేస్తాను, పార్ట్ టైంలో ఉద్యోగం చేసేస్తాను, నేను హ్యాపీగా ఉంటాను అనుకుని వెళ్తారు. కానీ ఒక స్టూడెంట్కి అన్నింటికంటే ముఖ్యమైన విషయం చదువు మీద ధ్యాస పెట్టాలంటే తిండి శుభ్రంగా ఉండాలి, రెస్ట్ శుభ్రంగా ఉండాలి. ఇది ఉండాలంటే సంపాదన ఉండాలి. ఆ సంపాదన సరిగా లేకపోతే వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోయి చదువు కూడా సమంగా చేయలేకపోతున్నారు. ఇది పరిస్థితి కెనడాలో. అండ్ మీరు చెప్పిన ఇన్ని వీసాస్లో విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ టు చూస్ సర్టన్ వీసా సార్? అండ్ ఏ వీసా తీసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? నేను మిగతా దేశాల అందరి వీసాలు జనరల్గా చెప్పగలను, కానీ మా కెనడా వీసా గురించి ముందు చెప్తాను. కెనడాలో 19 ఏళ్ళకి తల్లిదండ్రులను వదిలి మంచి చదువులు చదివి ఇక్కడ ఎక్కువ డొనేషన్స్ ఇవ్వకుండా ఆ డొనేషన్స్ డబ్బుతో కెనడాలో చదువుకోవాలనుకునే వాళ్ళు ఇంకొక దారి లేదు, స్టూడెంట్ వీసా మీద రావాలి. 19 నుంచి 18 కదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది, 19 నుంచి 21 వరకు వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. కొందరు 25 వరకు కూడా వెళ్తారు. వాళ్ళు స్టూడెంట్ వీసా 2 సంవత్సరాలు చేస్తే ఆటోమేటిక్గా 3 సంవత్సరాలు వర్క్ పర్మిట్ ఇస్తారు, ఇంకొక ఏడాది ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఈ వర్క్ పర్మిట్లో ఉన్నప్పుడు ఒక ఏడాది పూర్తయిన తర్వాత గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడితే గవర్నమెంట్ పిఆర్ వీసా ఇస్తుంది. పిఆర్ వీసా ఒకసారి వచ్చిన తర్వాత యూఆర్ ఏ ఫ్రీ మ్యాన్. మా కెనడాలో ఉన్న 10 స్టేట్లలో 3 యూనియన్ టెరిటరీస్లో ఎక్కడన్నా ఉద్యోగం చేయొచ్చు, ఏ ఎంప్లాయర్ కన్నా చేయొచ్చు. కానీ వర్క్ పర్మిట్ మీద ఉన్నవాడు సర్టన్ ఎంప్లాయరు, సర్టన్ ఆఫీసు, సర్టన్ డిస్ట్రిక్ట్, సర్టన్ సిటీలో అక్కడే పనిచేయాలి. అక్కడ వర్క్ పర్మిట్ పోతే మళ్ళీ వేరే వర్క్ పర్మిట్ అప్లై చేసుకోవాలి. ఆ ఇబ్బంది ఉంది. అంటే మొత్తానికి చెప్పాలంటే ఒక స్టూడెంట్ 2 సంవత్సరాలు చదువుకొని 2 ఏళ్ళు వర్క్ పర్మిట్ మీద కష్టపడితే 5వ సంవత్సరంలో పిఆర్ వీసా వస్తుంది, అక్కడి నుంచి అతను ఫ్రీ అవుతాడు. ఈ మొదటి 5 సంవత్సరాలు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు చెప్పేది అక్కడ చదివే స్టూడెంట్స్ మాత్రమే పర్మనెంట్ రెసిడెన్సీకి అవునండి. ఎలిజిబులా, లేకపోతే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏమైనా పర్మనెంట్ రెసిడెన్షిప్ ని ఇక్కడ కూడా ఎన్రోల్ చేసుకొని అక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశం పర్మనెంట్ ఉంటుందా? రెసిడెంట్ వీసా ఎవరైనా అప్లై చేయొచ్చు. మా దేశం 21 నుంచి 46 సంవత్సరాల వయసు వరకు స్త్రీకైనా పురుషుడికైనా పర్మనెంట్ రెసిడెంట్ వీసా ఇస్తుంది. కానీ ఒకటే కండిషన్, ఒక 6 ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, IELTS కానీ, PTE కోర్ కానీ, లేకపోతే CEL PIPN కానీ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి 7 బ్యాండ్స్తో పాస్ అవ్వాలి. తర్వాత ఎడ్యుకేషను 10+2+3 మినిమం ఉండాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు. FIR బుక్ అయినా పర్లేదు, రిమాండ్లో ఉన్నా పర్లేదు, కన్విక్షన్ అవ్వకూడదు. సివిల్ కేసెస్ ఉన్నా పర్లేదు, క్రిమినల్ కేసెస్ మాత్రం ఉండకూడదు. మెడికల్ లైబిలిటీ ఉండకూడదు. కెనడా చూసేది ఏంటంటే మీరు మెడికల్గా కానీ క్రిమినల్గా కానీ లైబిలిటీ దేశానికి ఉండకూడదు. అలా ఉండకపోతే మీకు పిఆర్ వీసా ఇస్తారు. ఈ 25 నుంచి 40 ఏళ్ళు 46 ఏళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు. నేను స్వయంగా 39 ఏళ్ళలో వెళ్ళాను. నేను అప్పటికి స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. అంచేత ఇఫ్ ఐ కుడ్ గో, ఎనీబడి కెన్ గో. వాట్ ఆర్ ద ప్రిఫర్డ్ డెస్టినేషన్ కంట్రీస్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ అండి? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే యూరప్ 39 దేశాలు ఉన్నాయండి. 39 దేశాల్లో చాలా క్రిమినల్ యాక్టివిటీ జరుగుతుంది. వాళ్ళు రిఫ్యూజీ స్టేటస్ చాలామందికి కొన్ని రిలీజన్స్కి ఇస్తున్నారు. అది ఇవ్వడం వలన యూరప్ పాడైపోయింది. యూరప్కి వెళ్ళకూడదు. అయితే యూరప్లో లగ్జంబర్గ్లో హయ్యెస్ట్ శాలరీస్ ఇస్తారు అమెరికన్ డాలర్ కంటే. కానీ స్టూడెంట్ వీసాల మీద మాత్రం యూరప్కి వెళ్ళకూడదు, ముఖ్యంగా యూకేకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది ప్రజలకు ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే ఒకప్పుడు యూకే బ్రిటిష్ కంట్రీ, ఇంగ్లీష్ కంట్రీ, ఇంగ్లీష్ పీపుల్ హ్యావ్ రూల్డ్ ద వరల్డ్ 1947 వరకు. కానీ ప్రస్తుతం పరిస్థితి యూకేలో అలా లేదు. నేను స్వయంగా వెళ్ళి చూశాను. నేను దగ్గర 168 దేశాలు తిరిగాను. యూకేలో తెల్లవాళ్ళకే జీవితం కష్టంగా ఉంది. గ్రూమింగ్ గర్ల్స్, ప్రొటెస్ట్లు, కొన్ని ఏరియాల్లో తెల్లవాళ్ళు కూడా ఆ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ మతం వాళ్ళు రానివ్వట్లేదు. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. సో స్టూడెంట్ మాత్రం ఎవ్వరు కూడా యూకేకి వెళ్ళకూడదు. పైగా పౌండ్ కాస్ట్ ఎక్కువ. కెనడియన్ డాలర్ 60-61 ఉంది, ఇప్పుడు మహా అయితే 65 వెళ్తుంది. అమెరికన్ డాలర్ 80కి 87 మధ్యన ఫ్లక్చుయేట్ అవుతుంది. అమెరికాకి వెళ్ళినా పర్లేదు, కెనడాకి వెళ్ళినా పర్లేదు, కానీ యూకేకి మాత్రం దయచేసి ఎవరు వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. మంచి దేశం కాదు ప్రస్తుతానికి. లాస్ట్ 10 yearsగా
అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం త్రిశంకు స్వర్గం అయిపోతుంది. అక్కడ బ్రతికే అలవాటు అయిపోయి వెనక్కి రాలేరు. వెనక్కి వస్తే స్నేహితులు, వీధిలో ఉన్నవాళ్ళు, తనతో చదువుకున్న వాళ్ళు ఎద్దేవా చేస్తారనే బెంగ, భయం, తల్లిదండ్రులు తిడతారనే భయం, అంచేత నానా కష్టాలు పడుతూ సర్దుకుంటున్నారు. అలా ఉండకూడదు. ఒక దేశం స్టూడెంట్ వీసా మీద వెళ్తే వర్క్ వీసా సంపాదించుకొని, పర్మనెంట్ రెసిడెంట్ వీసా సంపాదించుకొని, సిటిజన్ అయి పూర్తిగా సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళేటట్టు, ఇండియాకి వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంసారం చేసుకునేటట్టు ఉండాలి. అదే కదా మన ఉద్దేశం. స్టూడెంట్ వీసా మీద వెళ్ళేది చదువుకోవడానికి, చదువు ఏదో మంచి ఉద్యోగం వస్తుందని. మంచి ఉద్యోగం రాక, మంచి జీతం రాక, ఆ దేశంలో ప్రాబ్లమ్స్ ఉంటే మనశ్శాంతి లేనప్పుడు ఎంత సంపాదించినా ఉపయోగం లేదనేది నా ఉద్దేశం. అండ్ అపార్ట్ ఫ్రమ్ యూకే, వాట్ ఆర్ ద చీఫ్ డెస్టినేషన్ కంట్రీస్? అక్కడికి వెళ్తే ప్రాబ్లమ్స్ అంటున్నారు. ఏ కంట్రీస్ అనేటువంటి ఇండియన్ స్టూడెంట్స్కి ఇండియన్ స్టూడెంట్స్కి స్వీడన్ ఈజ్ నో ప్రాబ్లం అండి. స్విట్జర్లాండ్ ఈజ్ నో ప్రాబ్లం. ఫిన్లాండ్లో వీళ్ళు చదువుకోవచ్చు. డెన్మార్క్, నార్వే వెళ్ళొచ్చు. ఈ కంట్రీస్, ఇప్పుడు ఈ 3 కంట్రీస్ చాలా బాగున్నాయి. నార్వే, ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్. జర్మనీ వెళ్ళొచ్చు. ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ అవర్ సాంస్క్రిట్. సాంస్క్రిట్లో మనం 100% సాంస్క్రిట్ నేర్చుకుంటాం. వాళ్ళు 80% ఆఫ్ సాంస్క్రిట్ని జర్మనీలో పెట్టుకున్నారు. కాబట్టి జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడినా, సాంస్క్రిట్ మాట్లాడినా ఒకటే. కానీ జర్మనీలో ప్రాబ్లం ఏంటంటే ఎకానమీ బాగాలేదు. మీకు వాళ్ళు వర్క్ స్టేటస్ ఇస్తారు, కానీ ఎక్సెప్ట్ డాక్టర్స్ అండ్ పిహెచ్డీస్ అండ్ సైంటిస్ట్ ఎవరికి కూడా వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వట్లేదు. మీరు 10 ఏళ్ళు పనిచేసిన, జస్ట్ లైక్ మిడిల్ ఈస్ట్కి వెళ్తారు, పనిచేస్తారు. 17 దేశాలు ఉన్నాయి మిడిల్ ఈస్ట్లో. ఎక్కడికి వెళ్ళి 20 ఏళ్ళు ఉన్నా మీరు వచ్చేయాల్సిందే. మీకు పిఆర్ స్టేటస్ రాదు. జర్మనీలో కూడా అంతే. జర్మనీలో పిఆర్ స్టేటస్ రావాలంటే మీరు డాక్టర్ అయి ఉండాలి, ఒక నాసా లెవెల్ సైంటిస్ట్ అయి ఉండాలి, లేదా పెద్ద మెథమెటిషియన్ అయి ఉండాలి, లేదా వాళ్ళ దేశానికి ఉపయోగపడే ఏదైనా ఇన్వెన్షన్ చేసి ఉండాలి. లేకపోతే ఎవరు, యూ విల్ ఎండ్ అప్ విత్ వర్క్ పర్మిట్ ఓన్లీ. స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? ఇండియన్ స్టూడెంట్స్ ఏ కంట్రీస్కి ఎక్కువగా వెళ్తూ ఉన్నారంటే వాట్స్ యువర్ ఆన్సర్? ఇండియన్స్ ఎక్కువ యూకేకి వెళ్తున్నారండి. ఇప్పుడు ఫ్రాన్స్కి, జర్మనీకి కూడా వెళ్తున్నారు. జర్మనీకి చాలామంది వెళ్తున్నారు గత 10 ఏళ్ళుగా. ఫ్రాన్స్కి కూడా గత 8 ఏళ్ళుగా చాలామంది వెళ్తున్నారు. ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది. అన్నిటికంటే ఎక్కువ యూఎస్కి వెళ్తున్నారండి. ఎందుకంటే మన భారతీయులకి డాలర్ కౌంట్లో యూఎస్ బాగుందని అనిపిస్తుంది, కానీ యూఎస్లో లైఫ్ అంత బాగోదు. కారణం ఏంటంటే గన్ కల్చర్. మీరు ఏ తప్పు చేయకపోయినా, మీకు ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ లేకపోయినా, ఏదో ఒక ఇద్దరు షూట్ చేసుకున్నప్పుడు మీరు చనిపోయే అవకాశం ఉంది. అలా చాలామంది చనిపోయారు, మీకు పేపర్లో వస్తుంటే మీకు తెలుసు. యూఎస్కి ఎక్కువ మంది వెళ్తున్నారు. యూఎస్ తర్వాత నెక్స్ట్ డెస్టినేషను, ఇప్పుడు యూఎస్ గేట్స్ క్లోజ్ చేసింది ఒక 5 yearsగా. ఒకప్పుడు 5 లక్షల మంది తీసుకునేది. ఈ సంవత్సరం 4,37,000 స్టూడెంట్ వీసాలు. కెనడా కూడా అంతే, 5 లక్షల ఇమిగ్రెంట్స్ తీసుకునేవారు. ఈ సంవత్సరం 4,37,000. స్టూడెంట్ వీసాలు 5,50,000 తీసుకునేవారు. ఇప్పుడు 4,37,000 ఈ సంవత్సరానికి. సో ఫస్ట్ చాయిస్ అమెరికా పెట్టుకుంటున్నారు. అమెరికా దొరకకపోతే సెకండ్ చాయిస్ కెనడా పెట్టుకుంటున్నారు. ఈ 2 అవ్వకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ట్రై చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కూడా ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, అవకాశాలు బాగుంటాయి, ఎడ్యుకేషన్ బాగుంటుంది, కానీ వాళ్ళ ఫీజులు ఎక్కువ, అమెరికా కంటే ఎక్కువ. అండ్ మీరు అన్నట్లు వర్క్ వీసాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే? వర్క్ వీసా అయినా ఏ వీసా అయినా, వర్క్ వీసా గురించి ముందు చెప్తాను. వర్క్ వీసా తీసుకునే ముందు మొట్టమొదట, ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ కూడా చాలా చౌకగా వస్తుంది కాబట్టి ఇంటర్నెట్లో చదవాలి. చదివి రీసెర్చ్ చేసి వర్క్ వీసాలు ఎలాంటి వీసాలు ఉన్నాయి, 1 year 2 years 3 years 4 years శాలరీ ప్యాకేజ్ ఎలాగుంది, ఇంక్రిమెంట్ ఇస్తారా, వాళ్ళు వర్క్ వీసా పంపించినప్పుడు అగ్రిమెంట్లో స్మాల్ ప్రింట్ అంతా చదివి వాళ్ళ కండిషన్స్కి నేను రీచ్ అవుతానా, నాకు క్రైటీరియా ఎలిజిబిలిటీ ఉందా లేదా, నేను చేయగలనా లేదా, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, నా ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏంటి, నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలనా లేదా, వర్క్ ఫోర్స్తో సమానంగా నేను పనిచేయగలను లేదా, ఆ దేశం యొక్క ఎకానమీకి నేను తోడ్పడగలనా లేదా అనేది పర్సనల్గా చెక్ చేసుకోవాలి నెట్లో. ఇకపోతే కన్సల్టెంట్ని ఇండియాలో మీరు కాంటాక్ట్ చేస్తారు. ఫారిన్ కన్సల్టెంట్స్ మీకు దొరకరు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి క్యాంపస్ సెలక్షన్స్కి వచ్చి వెళ్ళిపోతుంటారు. అది వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోవడం మంచిది, కానీ అలా లేనప్పుడు మిగతా 364 రోజులు ఇండియన్ కన్సల్టెంట్స్ని కాంటాక్ట్ చేయాలి. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, చాలామంది మంచి కన్సల్టెంట్స్ ఉన్నారు, లేరన్ను, కన్సల్టెంట్స్ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అలాగే ఈ ప్రాస్పెక్ట్ అంటే క్లయింట్ కన్సల్టెంట్ని సరైన క్వశ్చన్లు అడగట్లేదు. ఆ క్వశ్చన్లు ఏంటంటే, మీరు కన్సల్టెంట్ కదండి, ఎన్ని సంవత్సరాలు బట్టి మీ కన్సల్టెన్సీ ఉంది, మీ కన్సల్టెన్సీ ఎన్ని బ్రాంచుల్లో ఉంది, ఏ ఊర్లో ఉంది, మీకు అండర్ కంపెనీస్ లా 1961
మీ కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉందా లేదా, ఆ రిజిస్ట్రేషన్ కాపీ నాకు ఇస్తారా, తర్వాత మీ ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఏ లెవెల్స్లో మీరు ఫీజు తీసుకుంటారు, మొత్తం అంతా ముందే తీసుకుంటారా లేకపోతే ఇన్స్టాల్మెంట్గా తీసుకుంటారా, అసలు వీసా ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఎలా నింపాలి, అప్లికేషన్ నింపిన తర్వాత నాకు ఏమవుతుంది, ఎప్పుడు మెడికల్ అవుతుంది, ఎప్పుడు వీసా వస్తుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రికార్డెడ్గా వాళ్ళని అడిగి తెలుసుకుని రాసుకుని గుర్తుపెట్టుకుని కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ఆ తర్వాతే ఫీజు ఇవ్వాలి. ఎందుకంటే ఒక కన్సల్టెంట్ వీసా చేయగలడండి, వీసా రిజెక్ట్ అవ్వకుండా చూడగలడు, మీకు హెల్ప్ చేయగలడు. కానీ గ్యారంటీడ్గా ఏ కన్సల్టెంటు మీకు వీసా వచ్చి తీరుతుందని చెప్పలేడు. అలా చెప్తే అది అబద్ధం. ఎందుకంటే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటు ఆ దేశం యొక్క ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటు అక్కడ ఎకానమీ, అక్కడ పీస్ఫుల్ సిచ్యువేషన్ ఉందా, వార్ సిచ్యువేషన్ ఉందా, అక్కడ ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అక్కడ వర్క్ పర్మిట్ వాళ్ళని తీసుకెళ్లాలంటే అక్కడున్న సిటిజన్స్కి, రెసిడెంట్స్కి, రెఫ్యూజీస్కి ఇచ్చిన తర్వాత ఇవ్వాలా, ముందు ఇవ్వాలా, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ చూసుకొని వాళ్ళు స్టాంపింగ్ ఇస్తారు. అది అంత సులభమైన విషయం కాదు. ఎవరికి వర్క్ వీసా వస్తుందో ఎవరికి రాదో మనం ఎప్పుడు చెప్పలేము. అండ్ వీసా అప్లై చేసిన తర్వాత ఎప్పుడు వీసా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, డ్యూరేషన్ కానివ్వండి, అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అర్హతలు ఏంటి? వర్క్ వీసాలకి ఇంజనీర్లు అంటే 10+2+4 కానీ 10+2+3 కానీ బీఎస్సీ, ఇప్పుడు కొంతమంది బీఎస్సీ ఉంటారు, డాక్టర్లు అవ్వలేకపోవచ్చు, వాళ్ళు మెడికల్ పారాఫర్నేలియా ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, మెడికల్ అసిస్టెంట్స్, రకరకాలు ఉంటాయి, ఫార్మకాలజీ, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు బీఎస్సీతో కానీ బీటెక్తో కానీ ఎంటెక్తో కానీ లేకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్స్తో కానీ బీకామ్ అకౌంట్స్తో కానీ బీకామ్ ఫైనాన్స్తో కానీ ఎంకామ్తో కానీ లాతో కానీ ఏ డిగ్రీతో అయినా వెళ్ళొచ్చు. అర్హతలు అవి మినిమము 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఉండాలి, 25 ఏళ్ళ వయసు ఉండాలి, తర్వాత కనీసం ఇండియాలో 2 years పనిచేసి ఉండాలి. మీకు వర్క్ ఎన్విరాన్మెంట్లోనే మీకు అనుభవం వస్తుంది. చాలామంది మీకు అనుభవం ఉందని అడుగుతారు. ఎవరు ఉద్యోగం ఇవ్వకపోతే ఇండియాలో అనుభవం ఎలా వస్తుంది? మీరు ఎంత బీటెక్ చదివినా మీరు ఇంజనీర్ కాదు. మీరు ఆ ఇంజనీరింగ్ ఎన్వైరన్మెంట్లో పనిచేసినప్పుడు ఇంజనీర్ అవుతారు. కాబట్టి ఇండియాలో 2 సంవత్సరాలు పనిచేయకుండా ఫారిన్ కంట్రీకి వర్క్ వీసాల్లో ప్రయత్నించడం చాలా తప్పు. అలా చేయకూడదు. ఆన్ పార్ విత్ యూఎస్ చూసినట్లయితే కెనడా అనేటువంటిది ఇదివరకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇన్ దిస్ వేస్ కెనడా ఈస్ బెటర్ కంపేర్ టు ది యూఎస్ అని చెప్పి. ఇన్ అడిషన్ టు ఇట్, వాట్ ఆర్ యువర్ అవుట్లుక్ సార్? నా అవుట్లుక్ ఏంటంటే ఐఎమ్ ఈక్వల్ టు అమెరికన్ సిటిజన్ అండి. ఐఎమ్ కెనడియన్ సిటిజన్ సిన్స్ లాస్ట్ 26 years. నేను 50 స్టేట్లో 23 స్టేట్లు తిరిగాను యాజ్ అన్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్. అనుకోకుండా బై డిఫాల్ట్ వెళ్ళాల్సి వచ్చింది. అమెరికా ఫాస్ట్ కంట్రీ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని, వరల్డ్ బ్యాంక్ని, నాటోని, యునెస్కోని, యుఎన్ఓని అన్నిటినీ అమెరికా కంట్రోల్ చేస్తుంది. అది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటిష్ ఆల్మోస్ట్ ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ పౌండ్ని సూపర్ సీడ్ చేస్తూ అమెరికన్ డాలర్ వచ్చిన తర్వాత అమెరికన్స్ ముందున్నారు. డెఫినెట్లీ దే ఆర్ సూపర్ పవర్. కానీ దాని అర్థం అమెరికా మొత్తం డెవలప్ అయిపోయిందని కాదు. అమెరికాలో 70% డెజర్ట్స్. లాస్ వెగాస్, హాలీవుడ్, నార్త్ కెరోలైనా, సౌత్ కెరోలైనా, టెక్సస్, న్యూయార్క్, నువార్క్ అలాంటి కొన్ని ప్లేసులు మాత్రమే, కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ కొన్ని డెవలప్ అయినాయి. మొత్తం డెవలప్ అయిపోలేదు. అయితే జనాలు అందరూ సిటీస్లోకి వెళ్ళిపోవడం వలన కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒక ఇండియన్సే కాదండి, రష్యన్స్, జర్మన్స్, చైనీస్ కూడా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనకు పోటీ వాళ్ళు. సో అన్ని దేశాలు 200 దేశాల నుంచి అమెరికాకి వెళ్తుంటారు. కాబట్టి ఉద్యోగంలో పోటీ ఉంది. సెకండ్ థింగ్, అమెరికాలో ప్రస్తుతానికి నేను 99లో వెళ్ళినప్పుడు H1B1 అనే ఒక టెంపరీ వర్క్ పర్మిట్ మీద వెళ్తే 5 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ 180 సంవత్సరాలకు కూడా మీకు గ్రీన్ కార్డ్ రాదు. గ్రీన్ కార్డ్ వచ్చిన 30-40 సంవత్సరాలకు కానీ సిటిజన్షిప్ రాదు. అంచేత అమెరికన్ సిటిజన్షిప్ అనే డ్రీమ్ని వదిలేసుకోవడం మంచిది. గ్రీన్ కార్డ్ వస్తే అది గొప్ప. గ్రీన్ కార్డ్ కూడా వచ్చే అవకాశాలు లేవు. పైగా ఈ మధ్యనే ట్రంప్ వచ్చిన తర్వాత ఒకటి అనౌన్స్ చేశాడు. అదేంటంటే ఇండియన్స్, మెక్సికన్స్, తర్వాత అదర్ యూరోపియన్ కంట్రీస్ ఇక్కడికి వచ్చి మాకు సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ రాకపోయినా పర్లేదు, మేము పిల్లల్ని కనేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఉంది బై లా. ఒక ఆర్టికల్ ఉంది కాన్స్టిట్యూషన్లో, దానివల్ల ఉందని చెప్పి వచ్చేస్తున్నారు. మేము ఆల్రెడీ 16 లక్షల మంది పిల్లల యొక్క పాస్పోర్ట్స్ని రివోక్ చేసి వెనక్కి తీసుకుంటున్నాం. ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్సో, ఎవరైతే అమెరికన్ సిటిజన్సో వాళ్ళకి మాత్రమే పిల్లలకి పాస్పోర్ట్స్ ఉంటే నిలబడతాయి. మిగతా అందరిదే తీసుకొని వెనక్కి పంపించేస్తాం అన్నారు. అలాగే మొన్న 18,000 మంది ఇల్లీగల్గా
సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో నుంచి డబ్బులు ఇచ్చి ఇల్లీగల్గా అమెరికాలోకి వెళ్ళిన వాళ్ళని, ఇండియన్స్ని వాళ్ళు పంపించారు. ప్రతిరోజు 300 మంది చెప్పున వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు, బేడీలు వేసి మరి కూడా. అది కరెక్ట్ కాదు. ఇల్లీగల్గా ఏ దేశానికి మన భారతీయులు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచానికి మొత్తానికే భారతదేశం అతి గొప్ప దేశం. ఇప్పుడు కాదు, ఒక 70-80 వేల సంవత్సరాల నుంచి భారతదేశం చాలా గొప్ప దేశం. మనం తెలివైన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, చాలా కష్టపడే నేచర్ ఉంది. మనం షార్ట్ కట్స్, ఇల్లీగల్ వేస్లో వెళ్ళకూడదు. అందుకని నేను ఏం చెప్తానంటే, అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది, అక్కడ నేను పర్మనెంట్గా అమెరికాలో ఉండిపోతానని చాలామంది పగటి కళలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలు కరెక్ట్ కాదు. దానికి బదులు ఇంకొక దారి ఉంది, మీరు అడిగిన ఆల్టర్నేటివ్. ఆ సొల్యూషన్ ఏంటంటే, కెనడాకి పిఆర్ వీసా మీద డైరెక్ట్గా వెళ్ళి 1095 రోజులు, అంటే 365 × 3 సంవత్సరాలు ఉంటే మీకు సిటిజన్షిప్ వస్తుంది. మీరు ఒక్కసారి కెనడియన్ సిటిజన్షిప్ సంపాదిస్తే మీరు అమెరికన్ సిటిజన్తో సమానం. మీకు టీఎన్ వీసా మీద అమెరికాలో వెళ్ళి ఆ $87 అయితే అక్కడ సంపాదించుకోండి, కెనడియన్ సిటిజన్షిప్ కూడా ఉంచుకోండి. మాకు నార్త్ అమెరికన్ ట్రీటీ ఒకటి ఉంది అమెరికాకి, కెనడాకి. అదేంటంటే నాఫ్టా, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కెనడియన్ సిటిజన్ ఈజ్ ఈక్వల్ టు అమెరికన్ సిటిజన్ అండ్ అన్ అమెరికన్ సిటిజన్ ఈజ్ ఈక్వల్ టు కెనడియన్ సిటిజన్, విచ్ మీన్స్ ఒక అమెరికన్ కెనడాలో వచ్చి ఫ్రీగా పనిచేయవచ్చు, నో వీసా. అలాగే ఒక కెనడియన్ అమెరికాకి వెళ్ళి పనిచేయవచ్చు, టీఎన్ వీసా అంటారు. మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకొని సంపాదించుకొని కెనడాలో ట్యాక్స్లు కట్టవచ్చు, లేదా అమెరికాలో ట్యాక్స్లు కట్టవచ్చు. మీ కెనడియన్ సిటిజన్షిప్ ఉంటుంది, అమెరికాలో కూడా సిటిజన్తో సమానంగా ఇస్తారు. కారణం ఏంటంటే, ఒక అబ్బాయి, 2 ఫ్రెండ్స్ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళారనుకోండి, ఒకడు అమెరికాకి వెళ్ళాడు, ఒకడు కెనడాకి వెళ్ళాడు. ఈ అమెరికాకి వెళ్ళిన ఆయన H1B1 మీద 3-4 years 5 years ఉంటాడు, కానీ గ్రీన్ కార్డ్ రాదు. ఈ కెనడాకి వెళ్ళిన ఆయన 3 years సిటిజన్ అయిపోతాడు. వెంటనే అమెరికాకి వెళ్ళిపోతే ఒక అమెరికన్ సిటిజన్కి ఎంత శాలరీ ఇస్తారో అంత శాలరీ వస్తుంది. H1Bకి 80 to 100, 120 కంటే రాదండి, అంతవరకే. ఏదో మంచి కంపెనీ అయితే 140K. ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్కి 150 to 200 వస్తుంది, ఒక సిటిజన్కి 200 and above వస్తుంది. అది ఈ H1B1 మీద వెళ్ళిన అమెరికాలో ఉన్న ఇండియన్ కుర్రాడికి రాదు. ఈ కెనడాలో 3 సంవత్సరాలు ఉండి అమెరికాకి జంప్ అయిన కుర్రాడికి వస్తుంది. ఓకే సార్, గుడ్. అండ్ వీసా రిజెక్షన్కి మెయిన్ కారణాలు ఏంటి సార్? ఎందుకంటే యూ హావ్ బీన్ వాస్ట్ ఎక్స్పర్ట్. వీసా రిజెక్షన్కి మెయిన్ కారణం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అండి. అంతా మనం జాగ్రత్త రాయాలి, ఓవర్ రైటింగ్ చేయకూడదు, తప్పులు రాయకూడదు. తర్వాత ప్రతి పాయింట్కి సపోర్టింగ్ డాక్యుమెంట్, ఎవిడెన్స్ ఉండాలి. కారణం ఏంటంటే, వాళ్ళు అక్కడి నుంచి వీసా ఇస్తారు, వాళ్ళు మిమ్మల్ని చూడలేరు. మీరు ఇక్కడ తెలివైన వాళ్ళే, మీరు అక్కడికి వెళ్ళి చెప్పలేరు. కాబట్టి యువర్ అప్లికేషన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అండ్ యువర్ ఐడెంటిఫికేషన్ అండ్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ యువర్ ఎలిజిబిలిటీ. సో అప్లికేషన్ కరెక్ట్గా నింపాలి. దురదృష్టవశాత్తు చాలామంది కన్సల్టెంట్స్ కరెక్ట్గా అప్లికేషన్ నింపటం లేదు. కన్సల్టెంట్ ఏంటి నింపుతున్నాడో క్లయింట్కి తెలియదు. దురదృష్టవశాత్తు కన్సల్టెంట్ అడిగిన డబ్బులు ఇచ్చేసి వీసా వచ్చేస్తుంది అనే దురాశతో ఉంటున్నారు. అలా కాదు, అప్లికేషన్ కరెక్ట్గా నింపగలిగిన కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే మీరే రీసెర్చ్ చేసుకొని మీరే నింపుకోండి, మీరు కూడా మీ వీసాలు చేసుకోవచ్చు. కన్సల్టెంట్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నా క్లయింట్స్కి అదే చెప్తాను, మీరు 10th class పాస్ అయి ఉంటే 20,000 పేజీలు చదవగలిగితే కెనడా పిఆర్ వీసా మీరు పెట్టుకోండి. మీరు చదవలేకపోతే నాకు వచ్చి డబ్బులు ఇవ్వండి. కానీ మీకు పిఆర్ వీసా వస్తుందో రాదో చెప్పాలంటే నేను కౌన్సిలింగ్ చేస్తాను. ఆ కౌన్సిలింగ్ 15,000 రూపాయలు ఛార్జ్ చేసి 3 గంటల్లో మీరు అసలు వీసా పెట్టొచ్చా పెట్టకూడదా, మీకు అర్హత ఉందా లేదా, మీరు వెయిట్ చేయాలా వెయిట్ చేయక్కర్లేదా, మీ సిచ్యువేషన్ మారుతుందా లేదా, మీరు హోప్ పెట్టుకోవచ్చా లేదా అనేది క్లారిటీతో చెప్పేయడం వలన ఇతనికి స్ట్రెస్, స్ట్రెయిన్, మెంటల్ అగనీ ఉండదు. నేను అది చేస్తాను. నేను నా ఫీజు తీసుకోకముందు $200 అమెరికన్ డాలర్స్ కానీ $200 కెనడియన్ డాలర్స్ కానీ ఛార్జ్ చేసి 3 hours కౌన్సిలింగ్ చేసి ఇండియాలో సిచ్యువేషను, కెనడాలో సిచ్యువేషను, అక్కడ ప్రాబ్లమ్స్, ఇక్కడ ప్రాబ్లమ్స్, ఇతనికి ఉన్న కేపబిలిటీసు, అక్కడ రిక్వైర్మెంట్స్, డిమాండ్ ఆఫ్ ప్రొఫెషన్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఇండియన్ స్టూడెంట్ ఆర్ ఇండియన్ ప్రొఫెషనల్ కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడ మేజర్ ఛాలెంజెస్ ఏముంటాయి సార్? ఫస్ట్ ఛాలెంజ్ ఇన్ కెనడా అండి, వెదర్ అండి. వెదర్ అండ్ క్లైమేట్ ఆర్ ఏ గ్రేట్ ఛాలెంజ్. ఒక చిన్న జోక్గా ఒక సేయింగ్ కూడా ఉంది, WWW, వరల్డ్ వైడ్ వెబ్సైట్ కాదు, వైన్, ఉమెన్ అండ్ వెదర్ కెన్ చేంజ్ ఎనీ సెకండ్ ఇన్ కెనడా. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు 20 to 30 kilometers విండ్స్ ఉంటాయి, సమ్మర్లో కానీ వింటర్లో కానీ. మాకు వింటర్ నవంబర్లో స్టార్ట్ అవుతుందండి. వింటర్ టెంపరేచర్ 0, డిసెంబర్ టెంపరేచర్ -10, జనవరి టెంపరేచర్ -20, ఫిబ్రవరి -25, మార్చ్ -30 ఉండి మళ్ళీ ఏప్రిల్లో మంచు పడడం ఆగిపోయి ఇంకా నార్త్ వెస్టర్లీ విండ్స్ ఉండడం వల్ల చల్లగా ఉండి మేకి +10, జూన్కి +20, జూలైకి +30 వచ్చి
ఒక్కొక్కసారి ఆగస్టులో +35 కూడా వస్తుంది. అలా ఉంటుంది వెదరు. కాబట్టి నవంబర్ టు ఏప్రిల్ అందరికీ కష్టం. చాలా జాగ్రత్తగా మీ చర్మ సౌందర్యాన్ని, చర్మాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలా చేయకపోతే మీరు యంగ్ ఏజ్‌లో ఉన్నా, చర్మానికి ఏం అవ్వకపోయినా ఆస్టియోపొరోసిస్ అనే డిసీజ్ వస్తుంది. దుమ్ములు మెత్తబడిపోయి మీరు పడితే ముక్కలవ్వవు, పిండి అయిపోతుంది. విచ్ ఈస్ వెరీ డేంజరస్. అంచేత ఫస్ట్ ఛాలెంజ్ వెదర్. కెనడా చలి దేశం, 100 to 100% చలి దేశం. ఓన్లీ మే టు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు బాగుంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ మాకు ఫాల్ సీజన్, అంటే వసంతం తర్వాత శిశిరం. సో కెనడాలో కొంచెం చలి ఉంటుంది. అయితే ఇంట్లో హీటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన ఇండియాలో ఎయిర్ కూలింగ్ లాగా ఎయిర్ హీటింగ్ ఇంట్లో ఉంటుంది, కార్లో ఉంటుంది, బస్ స్టాపుల్లో ఉంటుంది, బస్సులో కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ వెల్ విత్ డ్రెస్సింగ్ లైక్ గ్లౌజ్, మిటన్స్, క్యాప్, టూక్, ప్రాపర్ వింటర్ సాక్స్, ప్రాపర్ వింటర్ షూ వేసుకుంటే స్లిప్ అవ్వకుండా ఉంటారు, పర్వాలేదు. కానీ కారు లేకుండా కెనడాలో సర్వైవ్ కష్టం. అది ఒక 6 నెలల తర్వాత మీరు సంపాదించడం పెద్ద కష్టమైన పని కాదు. అది వింటర్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఇండియా కంటే 5 అంతలు పెద్దది కెనడా. కానీ జనాభా మాత్రం నేను వెళ్ళినప్పుడు 3 కోట్లు ఉండేది 99లో, ఇప్పుడు 3.5 కోట్లే. కాబట్టి మనుషులు కనపడరు. చాలామంది సైక్లో మెంటల్గా, సైకలాజికల్గా మనుషులు కనబడకపోయేసరికి కొంచెం డిప్రెస్ అవుతారు. ఆ డిప్రెషన్ లోన్ కాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. వీలైనంత వరకు మంచి ప్రోటీన్ ఫుడ్, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ద బెస్ట్ ఫుడ్ ఇంపోర్ట్ అయ్యి వస్తుంది కాబట్టి ఫుడ్ ప్రాబ్లం లేదు, ఫుడ్ బాగుంటుంది. కానీ ఏం తినాలి, ఏం తినకూడదు అని తెలుసుకోవాలి. ఇండియాలాగా ఇష్టం వచ్చినట్టు కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్ తింటే జబ్బులు వస్తాయి. సో హెల్త్, క్లైమేటు, ట్రావెల్, తర్వాత వర్క్ రిలేటెడ్ ఒకటి ఉంది. అదేంటంటే సాధారణంగా మన ఇండియన్స్ అన్ని ఉద్యోగాలకి అందరూ కూడా 80% టైంలో వెళ్ళరు, 5-10 నిమిషాలు లేట్ అయిపోతుంటారు. అక్కడ అది కుదరదు. పావు గంట ముందు లేకపోతే ఉద్యోగం పోతుంది, ఇమీడియట్గా పోతుంది, పింక్ స్లిప్ ఇస్తారు, మీతో గొడవ పెట్టుకోరు. ఇవి ఛాలెంజెస్. ఎనీథింగ్ లెఫ్ట్ అవుట్ సార్? ఎనీథింగ్ టు యాడ్? ఏం లేదండి, నేను నా ఓన్ ఇమిగ్రేషన్ క్యాంపెయిన్ చేయడానికి రాలేదు. ఈవెన్ దో ఐ గాట్ మై ఓన్ కన్సల్టెన్సీ. ఐ విష్ పీపుల్ షుడ్ అప్లై టు కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్ ఆల్సో. ఫిన్లాండ్ కూడా మంచి కంట్రీ. ఉద్యోగం చేయాలనుకుంటే లగ్జంబర్గ్ మంచి దేశం. నా దగ్గరికి కెనడాకి కావాలి అనుకుంటే నేను కౌన్సిలింగ్ చేస్తాను. నేను ప్రస్తుతం ఇండియాలో మే వరకే ఉంటాను. నేను మ్యాక్సిమం కెనడాలో ఉంటాను. అంచేత నేను వెబ్సైట్ అది మెయింటైన్ చేయటం లేదు. పైగా ఎవరన్నా వస్తే నా క్లయింట్స్ అందరూ కూడా వర్డ్ టు మౌత్ ఆఫ్ వర్డ్ క్లయింట్స్ వస్తారు. నేను 200 ఫ్యామిలీస్ని 20 సంవత్సరాల్లో తీసుకెళ్ళాను. అంచేత నాకు మంచి పేరుంది. నా దగ్గర చాలామంది వస్తుంటారు. అయితే ఎక్కువ మంది అమెరికాని ఇష్టపడతారు కాబట్టి కెనడాకి మొగ్గు చూపించరు. కానీ డాలర్ అమెరికా ఎక్కువైనప్పటికీ మీకు మెంటల్ పీస్ కోసం, ఫిజికల్ హెల్త్ కోసం, సోషల్ సెక్యూరిటీ, మెడికల్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ కోసం జీతం తక్కువైనా కెనడా ఈజ్ ఎ బెటర్ కంట్రీ. కెనడాలో సెటిల్ అవ్వండి. అప్పటికి ఇష్టం లేకపోతే సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అమెరికాకి వెళ్ళండి అని చెప్తుంటాను. సార్, కన్సల్టెంట్స్ మిస్గైడ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మీరు చెప్పడం జరిగింది. సో వాళ్ళ మిస్గైడెన్స్ అనేటువంటిది ఇన్ వాట్ వే ఇట్ ఈస్? కొందరు కన్సల్టెంట్స్ స్ట్రైట్గా చెప్పాలంటే ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటారండి, 4 డబ్బులు సంపాదించాలనుకుంటారు. ఆ హోప్ పెట్టుకోవడం, వ్యాపారం చేయడం, అభివృద్ధి అవడం తప్పు కాదు. కానీ ఒకరిని మోసం చేసి వాళ్ళ భుజాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి డబ్బులు చేసుకుందాం, బోర్డులు తిప్పేద్దాం, మాయమైపోదాం, ఇండియాలో కోర్టు జస్టిస్ సిస్టమ్ చాలా స్లో, మాకేం అవ్వదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మంచి కన్సల్టెంట్స్ ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా లేబర్ క్లాస్ వీసాలకి, మిడిల్ ఈస్ట్కి, 17 దేశాలకి చాలా మోసాలు జరుగుతున్నాయి. 80% మోసాలు. జెన్యూన్ కన్సల్టెంట్స్ లేరు, అది వాళ్ళకి. ఇకపోతే స్టూడెంట్లు వర్క్ వీసాల మీద వెళ్ళే వాళ్ళకి కన్సల్టెంట్స్ చాలా అబద్ధాలు ఆడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టెంట్ని డైరెక్ట్గా క్లయింట్ చూసే అవకాశం లేదు. కన్సల్టెంట్ మంచి అద్దాల ఆఫీసు, అందమైన అమ్మాయిలు, ఒక బ్యారికేడ్స్, లెవెల్స్ పెట్టుకొని ఈ రిసెప్షనిస్ట్ లెవెల్లోనే ఆపేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఏం చేయాలో తెలియక అడగట్లేదు. కానీ మనం ఏ వీసా కోసం వెళ్ళినా, అది వర్క్ వీసా అవనండి, పిఆర్ వీసా అవనండి, స్టూడెంట్ వీసా అవనండి, ఈ చివరికి ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు టూరిస్ట్ వీసా అయినా కూడా మనం అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. నేను ఈ దేశంలో పౌరుడిని, నాకు ఆ దేశంకి వెళ్తే అంత మర్యాద వస్తుందా లేదా? 2, నాకు వీసా రావడానికి ఎంత మినిమం టైం పడుతుంది, ఎంత మ్యాక్సిమం టైం పడుతుంది వర్క్ వీసా అయితే?
స్టూడెంట్ వీసా అయితే 2 నుంచి 3 నెలలు పట్టాలి. కొన్ని పెద్ద యూనివర్సిటీస్లో 6 నెలలు పడుతుంది. కానీ వర్క్ వీసా మాత్రం 1 నెల నుంచి 3 మాసాల కంటే దాటకూడదు. ఓన్లీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటేనే లేట్ అవ్వాలి. అది అడగాలి. తర్వాత మీరు తీసుకున్న ఫీజుకి మీరు అగ్రిమెంట్ రాసిస్తున్నారా? నాది డబ్బులు ఇచ్చే బాధ్యత నాది ఉంది. నేను చదువుకోవాలి, అన్ని అనుభవాలను ఇవ్వాలి, నేను వేడుకోవాలి, మీరు వీసా చేస్తే వెళ్ళాలి. కానీ మీ వైపు నుంచి మీ బాధ్యత ఏంటి? మీ యొక్క పోర్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అది మీరు అగ్రిమెంట్లో పెట్టారా? అగ్రిమెంట్ సైన్ మీరు చేస్తారా? ఆయన కూడా చేయాలి. అది చేసినా కూడా అవి సివిల్ కోర్ట్స్కి వెళ్తాయి కాబట్టి అక్కడ చాలా రోజులు టైం పడుతుంది. వాళ్ళు అందుకనే అగ్రిమెంట్స్ అవి చేయరు. ఒకవేళ చేసినా ఏం పీకుతారులే అనుకుని వాళ్ళు సివిల్ కోర్ట్స్కి వెళ్ళినా పర్వాలేదని ధైర్యం చేస్తారు, మోసం చేసేవాళ్ళు. తర్వాత ప్రతి కన్సల్టెంట్కి రిజిస్ట్రేషన్ కంపెనీస్ యాక్ట్ 1961 ప్రకారం ఉండాలి. అది లేకుండా వాడు బిజినెస్ చేయకూడదు. ఆ కంపెనీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే కానీ జిఎస్టీ ఉండదు. ఇప్పుడు జిఎస్టీ 4 yearsగా స్టార్ట్ అయింది. సో ఈ బ్లాక్ మనీ దందా అవ్వకుండా కన్సల్టెంట్ నేను కూడా మంచివాడిని రుజువు చేసుకోవడానికి అగ్రిమెంట్ ఉండాలి. క్లయింట్కి కూర్చోబెట్టి మీరు డబ్బులు ఛార్జ్ చేయండి కౌన్సిలింగ్కి. వీసా కాకుండా కౌన్సిలింగ్ ఒక 3,000, 2,000, 1,000, 5,000 మీ దేశాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి, ఆ దేశం వీసాన్ని బట్టి ఛార్జ్ చేయండి. కానీ క్లయింట్కి క్లియర్ కట్గా అర్థం అవ్వాలి. తర్వాత పెళ్లి కాని క్లయింట్ వస్తే తల్లి తండ్రికి కూడా వచ్చే అధికారం ఉంది. ఆ తల్లి తండ్రికి కన్సల్టెంట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అది వర్క్ వీసా అయినా స్టూడెంట్ వీసా అయినా. అలాగే పెళ్ళి అయినా క్లయింట్ ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా స్త్రీ అయినా పురుషుడైనా వెళ్ళినప్పుడు పెళ్ళి అయితే భర్తను రానివ్వాలి, అలాగే భార్యను రానివ్వాలి. భార్యకి కూడా సమానమైన హక్కు ఉంటుంది. భర్త వెళ్తున్నప్పుడు నేను ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే ఇతను పంపించాలా వద్దని తెలుసుకునే హక్కు ఆవిడకి ఉంది. అవన్నీ కన్సల్టెంట్ చెప్పాలి. ఇతను లేకపోతే ఆమె ఏదో కంగారు పడి ఏదేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడి నుంచి పారిపోదాం అన్నట్టుగా కంగారు పడిపోయి వీసాకు డబ్బులు ఇచ్చేసి వెయిట్ చేసి అది రాకపోతే దేశాన్ని, కన్సల్టెంట్ని అందరినీ తిట్టుకోవడం కరెక్ట్ కాదు. ఓకే సార్. అండ్ రైట్ ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి అప్లికెంట్ వర్క్ వీసా మీద సో విత్ ఆల్ క్రెడెన్షియల్స్ అని పర్ఫెక్ట్గా ఉంటే ఒక యూరోపియన్ కంట్రీస్ కానీ అప్లై చేస్తే త్వరగా వర్క్ వీసా వచ్చే అవకాశం ఉందా అక్కడ అవసరం ఉంటే సర్టన్ కంపెనీకి? ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఇట్ టేక్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ ఇట్ టేక్స్ ఓన్లీ 1 month. ఎమర్జెన్సీ కాకుండా డ్యూ ప్రాసెస్లో చేస్తే 3 monthsలో ఏ దేశానికైనా వర్క్ వీసా వచ్చాలి. 39 కంట్రీస్ ఇన్ యూరప్. నార్త్ అమెరికాలో అమెరికా, కెనడా ఉన్నాయి. మెక్సికో నార్త్ అమెరికా కాదు. మెక్సికో ఇస్ సెంట్రల్ అమెరికా. మిగతాయి సౌత్ అమెరికా ఉన్నాయి. ఈ దేశాలు పేద దేశాలు కాబట్టి ఆ దేశాలకు ఎవరు వెళ్ళట్లేదు. మీరు ఫ్రాన్సు, స్పెయిను, యూకే, బెల్జియం ఈ దేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త ఉండాలి. మీకు జాతి మత విద్వేషాలు ఉంటాయి, అది చూసుకోవాలి. దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. తర్వాత వీసాలో ఎక్కడ కూడా 3 నెలల్లోనే ఇవ్వాలి. 3 నెలలు దాటిందంటే మోసం జరిగిందనే అర్థం. ఖచ్చితంగా 3 నెలలు దాటిపోతే మోసం జరిగింది. తర్వాత ఈమెయిల్లో కన్సల్టెంట్ని అడగాలి. ఈమెయిల్లో నాకు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వస్తుందా? మా పాస్పోర్ట్లు, వీసాలు మీ కంట్రోల్లో ఉన్నా నాకు తెలిసే అవకాశం ఉందా? ఎంప్లాయర్ నాకెందుకు చెప్పడు? ఆ వెసులుబాటు ఉందని అడగాలి. తర్వాత ఇంకో విషయం అన్నింటికంటే ఇంపార్టెంట్, ఎటువంటి పరిస్థితుల్లో ఏ క్లయింట్ కూడా ఏ కన్సల్టెంట్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఇవ్వకూడదు. పాస్పోర్ట్ రూల్ ఏంటంటే మన ఇండియాలో సిటిజన్షిప్ కార్డు లేదు. ఆధార్ కార్డు పూర్తి సిటిజన్షిప్ కార్డు కాదు. అలాగే ఓటర్ ఐడి పూర్తి సిటిజన్షిప్ కాదు. అలాగే పాస్పోర్ట్ కూడా యాక్చువల్లీ సిటిజన్షిప్ కార్డు కాదు. పాస్పోర్ట్ ఈజ్ అ ట్రావెల్ డాక్యుమెంట్. కానీ ఇండియాలో పాస్పోర్ట్ ఉంటే సిటిజన్ అని అనుకో, ఎందుకంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉంటే సిటిజన్ అనే ఫీలింగ్ ఉంది, విచ్ ఇస్ పార్షియలీ ట్రూ బట్ నాట్ ట్రూ కంప్లీట్లీ. పాస్పోర్ట్, నా పాస్పోర్ట్ మీరు 5 నిమిషాలు చేతిలో పెట్టుకుంటే తిరిగి ఇవ్వకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు వేయచ్చు. అంచేత నా భారతీయులందరికీ, ముఖ్యంగా ఆంధ్రులకి నేను వినతి చేసుకునేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ ఐడీసు, తర్వాత ముఖ్యంగా పాస్పోర్టు ఎవరికి ఇవ్వద్దు. ఫైనల్ అడ్వైజరీస్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏదంటే, మీరు మీ దేశంలో మీ తల్లిదండ్రుల సహాయంతో మీ 25 ఏళ్ళు వచ్చే వరకు చదువుకుంటున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులని దేవుడిలా చూసుకోండి. తల్లిదండ్రులు చెప్పే మాటకి విలువ ఇవ్వండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మంచే తప్ప చెడు కోరరు. ఏవో మీకు కాలేజీల్లోనూ, గ్రాడ్యుయేషన్ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో, లేకపోతే 10th క్లాస్లో ఫ్రెండ్స్ ఏదో చెప్పారని అవి విని వీడు అమెరికా వెళ్ళిపోయాడు, వాడు న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు, వీడు రష్యా వెళ్ళిపోయాడు అని చెప్పి మీరు ఏదో దేశానికి వెళ్ళిపోవడం కాదు. మొట్టమొదట తల్లిదండ్రుల అనుమతి ఉండాలి.
అప్పుడు దేవుని యొక్క అనుమతి కూడా ఉన్నట్లే. రెండోది ఏంటంటే తల్లిదండ్రులకి ఆర్థిక ఇబ్బంది దీనివల్ల ఎంత వస్తుందో తెలుసుకుని, ముఖ్యంగా స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళు చాలా ఆలోచించాలి. మన ఇండియా ఎక్స్‌చెక్కర్‌కి, మన ఇండియన్ గవర్నమెంట్‌కి కనీసం ఒక్కొక్కరు 25 లక్షల నుంచి 50 లక్షలు 2 సంవత్సరాల్లో ఖర్చు పెడితే, యావరేజ్‌గా 35 లక్షలు వేసుకున్నా 10 లక్షల మంది వెళ్ళిపోతున్నారు. 3.5 బిలియన్ రూపీస్ వేస్ట్ అయిపోతున్నాయి ఇండియన్ ఎక్స్‌చెక్కర్‌కి. అంత నష్టాన్ని దేశానికి తేకూడదు. కాబట్టి స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను, నేను ఏం చెప్తున్నానంటే, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలి, వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయి బోల్డ్ డబ్బులు సంపాదించాలి కాదు. నా కొడుకు కూతురు ఆరోగ్యంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, సంపాదన చేస్తూ ఆనందంగా ఉండాలి. సుఖంగా ఉండడం కాదు, ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటి దేశాలకే పంపించాలి. అటువంటి దేశాలు కానప్పుడు పంపించకూడదు. ఇకపోతే వర్క్ వీసా మీద వెళ్ళే ప్రొఫెషనల్స్కి నేనేం చెప్తానంటే, మీ దేశంలో మీరు డిగ్రీ చేసి మీ అమ్మా నాన్నలకు కొంత సేవ చేసి కొంత దేశానికి కూడా కాంట్రిబ్యూట్ చేసి 2-3 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ వయసులో వెళ్ళొచ్చు. మీ డిగ్రీ 23కి అయిపోగానే ఫారిన్ కంట్రీ వెళ్ళిపోతారంటే అది నా దృష్టిలో కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. మన భారతదేశం మనకి చదువు ఇచ్చినందుకు, తల్లిదండ్రులు పోషణ పెంపకం ఇచ్చినందుకు సంపాదించి కొంతకాలం తల్లిదండ్రుల్ని, దేశాన్ని చూసుకోవాలి. ఆ బాధ్యత సనాతన ధర్మం నుంచి వచ్చిన మన హిందువులకు బాగా తెలుసు కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తిస్తే ముందు ముందు మీకు ఎటువంటి అడ్డంకులున్నా అవి దూది పింజల్లో ఎగిరిపోయి మీ యొక్క జీవనం సుఖంగా ఉంటుంది. ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా మ్యాక్సిమం ఏంటంటే ఐఎల్స్ అండ్ పీటీఈ కోర్ అని కొత్తగా వింటూ ఉన్నాం అనమాట. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ సార్? IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఈ IELTS అనేది 90స్లో స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ ఇయర్ నాకు తెలియదు, కానీ 90స్లో స్టార్ట్ అయింది. నేను వెళ్ళే రోజుల్లో నాకు IELTS లేదు. సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా అయ్యేది, అది కూడా లేదు మాకు. ఓన్లీ ఇంటర్వ్యూ అయ్యేది, ఇంటర్వ్యూలో వాళ్ళు చెక్ చేసేవారు. కానీ ఇప్పుడు 90s నుంచి IELTS వచ్చింది. ఈ IELTSని బ్రిటిష్ కౌన్సిల్ అనే ఆర్గనైజేషను కండక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ UK. వీళ్ళు అకాడమిక్ IELTS అని ఒకటి ఉంది, IELTS జనరల్ ట్రైనింగ్ అని ఉంది. పర్మనెంట్ రెసిడెంట్ వీసాకి, వర్క్ పర్మిట్లకి వెళ్ళే వాళ్ళు జనరల్ ట్రైనింగ్ రాయాలి. స్టూడెంట్స్గా వెళ్ళే వాళ్ళు మాత్రం అకాడమిక్సే రాయాలి. తెలివిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూనివర్సిటీ యొక్క స్వార్థం వలన, ఆ దేశం యొక్క కరెన్సీ ఫారిన్ ఎక్స్చేంజ్ స్వార్థం వలన ఎటువంటి స్టూడెంట్ రాసిన మార్కులు IELTSలో ఇచ్చేసి స్థాయి లేకపోయినా పాస్ చేస్తున్నారు. ఈ IELTS జనరల్ ట్రైనింగ్ రాసిన వాళ్ళకి ముఖ్యంగా రీడింగ్ అనే సబ్జెక్టులో నొక్కుతున్నారు, లేదా రైటింగ్లో నొక్కుతున్నారు. మిగతా స్పీకింగు, లిస్నింగ్లో మన ఇండియన్స్ బాగానే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేక స్కోర్ ఇస్తున్నారు. ఈ రీడింగు, రైటింగ్లో నొక్కేస్తున్నారు. నొక్కేసి 2-3 సార్లు ఫెయిల్ చేసి ప్రతిసారి 18,000 కట్టించుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద ర్యాకెట్. ఈ ర్యాకెట్ కాకుండా, నేను పేర్లు చెప్పను కానీ, మన ఇండియాలో 2-3 స్టేట్లు ఉన్నాయి, బ్యాక్డోర్ IELTS సర్టిఫికేట్లు ఇచ్చే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఛార్జ్ చేసి IELTS 4-5 సార్లు రాసి దృఢ నిశ్చయంతో ఎలాగైనా పాస్ అవుతారు అనే ధైర్యం లేని వాళ్ళు ఈ వెనకదారి దొడ్డిదారి నుంచి వెళ్ళే వాళ్ళకి డబ్బులు తీసుకొని చేస్తున్నారు. అందుకనే నేను ఇప్పుడు కెనడాకి అప్లై చేసే వాళ్ళకి IELTS కంటే PTE కోర్, పియర్సన్ టీచింగ్ ఇంగ్లీష్ కోర్ అంటే ఫర్ ఇమిగ్రేషన్. పియర్సన్ అనే ఆయన మా కెనడాకి ఫస్ట్ ప్రధానమంత్రి. మన టొరంటో ఎయిర్పోర్ట్ పేరు కూడా పియర్సన్ ఎయిర్పోర్ట్, LB పియర్సన్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. సో PTE కోరు కొత్తగా వచ్చింది, వాళ్ళు మంచి స్కోర్ ఇస్తున్నారు. ఈ CLB లెవెల్ అంటే కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్ మార్క్ లెవెల్ 98765, ఈ IELTS లాగే సేమ్. CLB 9 అంటే 8 బ్యాండ్స్ రావాలి, CLB 8 అంటే 7 బ్యాండ్స్ రావాలి, CLB 7 అంటే 6 బ్యాండ్స్ రావాలి, CLB 6 అంటే 5 బ్యాండ్స్ రావాలి. ఇది స్టాండర్డ్. IELTS లాగే ఉంటుంది, కానీ PTE కోర్ ప్రతి ఒక్కరు చదివి PTE కోర్ ద్వారా వెళ్తే మంచిదని అనుకుంటున్నాను. తర్వాత IELTS పాస్ అవునప్పుడు PR వీసా పెట్టుకోవద్దు, IELTS పాస్ అవునప్పుడు వర్క్ వీసా పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ టెస్ట్ పెట్టడం లేదు. బస్సు ఎక్కాలన్నా, దిగాలన్నా, టెలిఫోన్ చేయాలన్నా, వినాలన్నా, ఒక రెజ్యూమే ప్రిపేర్ చేయాలన్నా, జాబ్ రావాలన్నా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారాలన్నా, కాయగూరలు కొనాలన్నా,
ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపడుతుంది. అదృష్టవశాత్తు బ్రిటిషర్స్ మనకి ఇచ్చిన ఇంగ్లీష్ వలన మనం న్యూజిలాండర్స్ కంటే, ఆస్ట్రేలియన్స్ కంటే, ఈవెన్ బ్రిటిషర్స్ కంటే, అమెరికన్స్ కంటే, మా కెనడియన్స్ కంటే ఇండియన్స్ బెటర్ ఇంగ్లీష్ మాట్లాడగలరు. మన గ్రామర్ బాగుంది. కానీ మన స్లాంగ్స్ స్టేట్ బట్టి తెలుగు వాళ్ళు ఒకలాగా, తమిళన్స్ ఒకలా మాట్లాడుతుంటారు. ఆ స్లాంగ్ని కనుక పోగొట్టుకోగలిగితే ఇండియన్ ఇంగ్లీష్ అట్ ప్రెజెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గంగాధర్ గారు. ఇమిగ్రెంట్స్ కన్సల్టెంట్గా మీరు స్టూడెంట్స్కి కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, అక్కడ ఎదురయ్యేటువంటి సవాళ్ళు, అట్ ద సేమ్ టైమ్ వీసా ప్రాసెసింగ్తో పాటుగా విచ్ వీసా ఈజ్ బెటర్ అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ సాక్షి ఎడ్యుకేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాక్షికి మరియు సిబ్బంది అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ, నా ఆంధ్ర ప్రజలకి నేను చెప్పగలిగిన 4 మాటలు చెప్పగలిగాననే సంతృప్తితో వెళ్తున్నాను. నమస్తే.